ఈయన పేరు మన్మథరావు.
ఇతనికి 40 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదు. కారణం, ప్రతి అమ్మాయికి వంకలు పెట్టి వచ్చిన ప్రతి సంబంధాన్ని చెడగొట్టుకుంటాడు. పెళ్లి చేసుకోకుండా బెండకాయలా ముదిరిపోతున్నాడని కొందరు ఇతనికి బెండకాయ అని ముద్దు పేరు పెట్టారు. చిన్నప్పుడే ఇతని తల్లిదండ్రులు కాలం చేయటంతో తాత నాగేశ్వరరావు, బామ అన్నపూర్ణ దగ్గర పెరిగాడు. ఇతనికి అక్క లక్ష్మి, బావ మారుతీరావు ఉన్నారు. ఇక విషయానికొస్తే తాత నాగేశ్వరరావు అత్యవసర కుటుంబ సమావేశం ఏర్పాటు చేసి అందరితో పాటు పెళ్లిళ్ల పేరయ్య గారిని కూడా ఆహ్వానించారు. మరి వీళ్ళ ఇంట్లో ఏం జరగబోతుందో చూద్దాం. రండి బాగున్నారా? బాగున్నారా బామ్మ? బాగున్నాను. బాగున్నారా? బాగున్నారా? కూర్చోండి. బాగున్నారా? అక్కయ్య బాగున్నారా? బాగా తమ్ముడు. బాగున్నారా? నీ ఎంత బాగా అడుగుతావురా, ఏదో నీ దైవం ఇలా ఉన్నాం, ఏదో ఇలా ఉన్నాం. మారెవరో కంటే మేమంతే. బిడ్డకాయలు మన బాబు, నన్ను బెండకాయని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి బాబు. ఇక ఆపండి బావా బావమర్తుల వెటకారాలు. నమస్కారం అమ్మా. నమస్కారం పేరయ్య గారు, రండి రండి. ఏమండి, లక్ష్మీ మారుతి పేరయ్య గారు వచ్చారు, ఒకసారి ఇటు రండి. కూర్చోండి. అందరు వచ్చారా? అందరు వచ్చారు, ఇంకెందుకు ఆలస్యం, సమావేశం మొదలు పెట్టండి. ఓకే. అత్యవసర సమావేశము ఎందుకు ఏర్పాటు చేసామంటే, ఏ హోమాలో చేయించడానికి అయి ఉంటది కాదు, సత్యనారాయణ స్వామి వ్రతం ఏంటి? లేదు హోమాలు కాక వ్రతాలు కాక మరి ఇంకేమిటి? అత్యవసర కుటుంబ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసినామంటే, పెళ్లి కోసం. పెళ్లి ఎవరికి? మా మనవడు. శుభం. మన్మధరావుకా? పేరయ్య గారు మా తమ్ముడుకా? ఈ బెండకాయకా? మన మన్మధుడికా? అవును, మీ మన్మధుడికే. బేషుగ్గా చేసుకోవచ్చు. గతంలో 116 సంబంధాలు తీసుకువస్తే అన్ని తిరిగి పంపించేశాడు మన్మధుడు. మీరే ఇలా అంటే మా మన్మధుడికి పెళ్లి ఎలా అవుతుంది పెరయ్య గారు? ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, కాకపోతే పరిష్కారాన్ని శోధించి సాధించాలి. అందులో ఈ బెండకాయ కోసం సంబంధాలు చూస్తూ మా టైం వేస్ట్ చేసుకునేంత గారు. ఏంటి, నాకు సంబంధాలు చూస్తే మీకు టైం వేస్ట్? మా అక్కనిచ్చి పెళ్లి చేసి మేము టైం వేస్ట్ చేసుకోలేదా? మరి ఆపండి మీ గోలా, నువ్వు ఉండరా మనవాడా? ఇంతకు ముందు మా చుట్టాల అమ్మాయిని చూపిస్తే ఆ అమ్మాయి తెలివి తక్కువలో ఉందని చేసుకోలేదు ఈ బెండకాయ. తీరా చూస్తే ఆ అమ్మాయి జిల్లా కలెక్టర్ అయింది. 10 ఏళ్ల క్రితము మా ఫ్రెండ్తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే ముఖంలో కళ్ళలేదని నచ్చలేదన్నాడు ఈ విధవ. ఇప్పుడు ఆ అమ్మాయి మిస్ తెలంగాణ అయింది. మన చుట్టాలమ్మాయిని చూపిస్తే నల్లగా ఉందని చేసుకోలేదు వీళ్ళు. ఇప్పుడు అమ్మాయి సినిమా నటి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ఇలా వచ్చిన ప్రతి సంబంధాన్ని తిరస్కరిస్తుంటే పెళ్లి ఎలా అవుతుంది? పిల్లని ఎవరిస్తారు? చెప్పండి నాగేశ్వరరావు గారు. విన్నావురా వీళ్ళందరి మనోభావాలు. ఒకరిద్దరు మన గురించి తప్పుగా మాట్లాడితే పోనీ వెళ్ళి అని వదిలేయచ్చు, కానీ మన గురించి చాలా మంది తప్పుగా మాట్లాడితే మనలో ఏం తప్పు ఉందోనని గమనించుకొని ఆ తప్పుని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది, తెలుసారా? అయితే నన్నేం చేయమంటావు? నాకు నచ్చిన అమ్మాయి చేసుకోమంటావా? అలా ఎవరు చెప్పర్రా మనవడా. ప్రతి మనిషిలో ఏవో చిన్న లోపాలు ఉండనే ఉంటాయి మనవడా. నీ భూతత్వంలో పెద్దగా చూసి వాళ్ళని తప్పుడు మనుషులని అనుకోద్దంటాను. అంటే ఏంటి మీరు అనేది? నేను ఇంతకాలం పెళ్లి చేసుకోవడానికి కారణం తప్పంతా నాదేంటావా? అలా అని నేను అనడం లేదు. మన అభిప్రాయాలతో పాటు ఇతరుల అభిప్రాయాలను కూడా గౌరవించాలని అంటున్నాను. ఇతరుల తప్పులను వెతికే ముందు మనలో ఉన్న లోపాలని సరిదిద్దుకోవాలి. అయ్యిందేదో అయిపోయింది, జరిగిన కాలాన్ని వెనుకకు తీసుకురాలేము. ఏదేమైనా నీకు ఇప్పుడు 40 సంవత్సరాలు దాటిపోయినాయి. నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? పిల్లల్ని అంటావు, వాళ్ళ పెళ్లిళ్ళు ఎప్పుడు చేస్తావురా వెధవా? నీ పిల్లల పెళ్లిళ్ళు ముసలోడు అయినాక కట్టె పట్టుకొని ఇట్లా ఊపుకుంటూ చేస్తావురా? ఈనాటి జనరేషన్ 50 సంవత్సరాల కంటే ఎక్కువ మహా గొప్ప. జీవితంలో ప్రతి మనిషికి ఒక తోడు నీడ కావాలి. అందుకని నువ్వు ఒకసారి రియలైజ్ అయ్యి ఈ ప్రపంచాన్ని చూడమంటున్నాను.
ఎవరా బెండకాయ ఏమాలోచిస్తున్నావు? పెళ్లి సంబంధం చెప్పండి, త్వరగా పెళ్లి చేసేద్దాం పేరయ్య గారు. మీరు అదే మాట మీద ఉండండి, ఇప్పుడే ఒక మంచి సంబంధం పిలిపిస్తాను. పిలిపించడండి. అయ్యా విజయబాబు గారు, నేను పేరైన మాట్లాడుతున్నాను. మీ చెల్లికి సంబంధం చూడమన్నావు కదా, ఒక మంచి సంబంధం చూశాను. మీకు లొకేషన్ పెట్టాను. ఇక్కడికి వస్తే మనము అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. ఇతనే విజయబాబు గారు, పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య. విజయబాబు, ఇతనే పెళ్లి కొడుకు. ఏంటి ఇతనా? ఏ విధంగా అవాక్కయ్యావు? ఇతను ముందే తెలుసా నీకు? ఇతని గురించి చాలా చాలా విన్నానండి. మా చెల్లెలు నచ్చదు, చెల్లికి ఎలాగో నచ్చదు. నేను వెళ్ళొస్తానండి. బాబు ఏం చెప్పావో చెప్పు. నా గురించి ఏం విన్నావు? నీ ముద్దు పేరు బెండకాయ అని, పెళ్లి కూతురికి వంకలు పడతావని, గడ్డిగుడు అని తెలుసు. సంబంధాలను రిజెక్ట్ చేస్తున్నావని, బెండకాయలా ముదిరిపోతున్నావని, ఇంకా ఇంకా. వీడి ఇవాళ మా తమ్ముడు చేతిలో అయిపోతాడు. ఈ బెండకాయతో పెట్టుకుంటే పోతావు. కథ మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. ఎట్లారా దేవుడా? ఎందుకు ఆలస్యం? కాసేపట్లో మా చెల్లి వచ్చేస్తుంది. చెల్లి రా 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 రా. గౌరవనీయులైన పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా బెండకాయ గారు. కూర్చో అమ్మాయి కూర్చో. మా వాడు మన్మధుడు, వాడికి నిన్నిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. మరి నువ్వేమంటావు? సార్, బెండకాయ గారికి ఆల్రెడీ లైన్ వేసా, వర్కౌట్ కాలేదు కాబట్టి వదిలేసా. మా తమ్ముడు 24 క్యారెట్స్ బంగారం. ఇంతమంది చెప్పాక కాదంటానా? సరే. నాన్నగారు ఏంట్రా? మీరు న్యాయమూర్తిగా ఎన్నో సమస్యలు పరిష్కారాలు చూపించారు. అలాగే న్యాయానికే న్యాయం చేసినటువంటి న్యాయమూర్తి మీరు. అలాంటి చిన్న సమస్యకి పరిష్కారం చూపించలేరా? సమస్య ఏంటో చెప్పు, చిట్కలో తీరుస్తా. ఏం లేదు నాన్నగారు, పక్కనే మన నాగేశ్వరరావు గారు ఉన్నారు కదా, వాళ్ళ మనవాడికేమో ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చేసినాయి. వాడేమో పెళ్లి చేసుకోవట్లేదు, పెళ్లి చేసుకుని గొడవ చేస్తున్నాడంట. నిన్న నాగేశ్వరరావు గారు వచ్చి మన కనబడ్డారు. కనబడి వాళ్ళ బంధుమిత్రులందరినీ కూడా పిలిచారు, సమావేశం చేశారు, అంతా చేశారు. అయినా సరే ఏం లాభం లేదు. ఆయన ఏం చేశాడు, మనకు కనబడి మీతో ఒకసారి కౌన్సిలింగ్ ఇప్పించుకున్నారు. వాళ్ళ మనవడు ఉన్నాడు కదా మన్మధరావు, 40 సంవత్సరాలు వచ్చేసినాయి, పెళ్లి చేసుకోవట్లేదు, గొడవ చేస్తున్నారు. ఇది వాళ్ళ సమస్య. ఓ ఇంతే నా మ్యాటర్. నాగేశ్వరరావు గారు మనోడిని పిలవండి, ప్రాబ్లం ఇట్టే సాల్వ్ చేసేస్తారు. అలాగే నాగేశ్వరరావు మనవాడికి ఫోన్ చేసి ఇప్పుడే రమ్మని చెప్తాను, మీరు కౌన్సిలింగ్ ఇద్దరు. హలో హలో, ఎవరండి? మన్మధరావు గారేనా? దిస్ ఇస్ మన్మరావు. చెప్పండి, ఎవరు? ఓకే ఓకే, నేను మాట్లాడుతున్నాను. ఓకే ఓకే అంకుల్, చెప్పండి అంకుల్. ఏం లేదు, మీ మ్యారేజ్ పెళ్లి సంబంధం గురించి చెప్పారు యాక్చువల్ గా. సో ఇది నేను మా నాన్నగారితో కూడా డిస్కస్ చేశాను ఈ సబ్జెక్ట్ ని. సో ఆయన కూడా ఓకే అన్నారు. సో మీరు ఎక్కడున్నా కూడా అర్జెంట్ గా మా ఇంటికి వచ్చేస్తే మన మ్యారేజ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే ఓకే అంకుల్, ఇప్పుడే వచ్చేస్తున్నాను. హలో. హలో, ఎవడు విజయబాబు గారా? అవునండి. నేను శరణ్ మాట్లాడుతున్నాను. చెప్పండి. మొన్న పెళ్లిళ్ళ పేరయ్య గారు మీ చెల్లెలు మ్యారేజ్ గురించి డిస్కస్ చేయడానికి మీ నెంబర్ ఇచ్చారు. మీరు ఎక్కడున్నా సరే నేనేం చేశానంటే మా లొకేషన్ షేర్ చేశాను. మీరు కనుక ఇక్కడికి వస్తే మీ యొక్క సిస్టర్ మ్యారేజ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎక్కడున్నా కూడా చూడండి. వచ్చేస్తానండి, బయలుదేరండి. ఓకే, రండి సార్, వెల్కమ్. నాన్నగారు మాటల్లోనే మన మన్మధరావు గారు వచ్చేసేసారు. అలా రండి మన్మధరావు గారు, రండి. కూర్చోండి. పేరేమో మన్మధరావు అని పెట్టుకున్నావు, కానీ పెళ్లి ఎందుకు చేసుకోవటం లేదు?
నేను చేసుకోవడని ఎప్పుడు చెప్పట్లేదు. కాకపోతే నాకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదా సార్, అందుకే. అమ్మాయిలు ఉన్నారు, నీకు ఒక్కరు దొరకటం లేదా పెళ్లి చేసుకోవటానికి? లేదు సార్, అమ్మాయిలు లేరని అసలు అనట్లేదు, అమ్మాయిలు కొత్తవని అసలుకే అనట్లేదు. కాకపోతే నాకు నచ్చిన అమ్మాయి ఒక అందమైన అమ్మాయి కావాలి, దాంతో పాటు ఆస్తిపాస్తులు ఉన్న అమ్మాయి కూడా ఉన్నారని నేను చూసుకుంటున్నాను. అది సార్, అందుగురించి ఆలస్యమైంది. అంటే నీకు అవ్వా కావాలి పువ్వా కావాలా? ఇలా చూస్తూ పోతూ ఉంటే నీకెవరు పిల్లనివ్వరు, నీ వయసు 50 దాటిపోతుంది, అప్పుడు ముదిరిపోయిన బెండకాయలా తయారవుతావు. చందం కాదు ముఖ్యం, ఒక మంచి మనసున్న అమ్మాయి కావాలి, జీవితంతో నీతో తోడు నీడగా ఉండే అమ్మాయి కావాలి. బాబు ఇప్పుడు నీ వయసు ఎంత? 40+ సార్. 40+? ఆ. అసలు నీకు బుద్ధి ఉందా? అందము చందము ఆస్తులు పాస్తులని నీ వయసు అంతా పొడగొట్టుకున్నావు. చూడు బాబు, ఇప్పటికే నీ జీవితం సగం సంకనాగిపోయింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకో. విజయబాబు గారు రండి. నాన్నగారు విజయబాబు గారు అంటే ఈయన. నమస్తే నమస్తే, కూర్చోండి. వీళ్ళ సిస్టర్ నే మన నాగేశ్వరరావు గారు మనవాడు ఉన్నారు కదా, వాళ్ళకి చూసింది. నాన్నగారు వీళ్ళ చెల్లెలు కూడా చాలా బాగుంటుంది, చూడముచ్చటగా ఉంది. వీళ్ళ చెల్లెలు కూడా ఇష్టమే. వీళ్ళ తాత బామ్మ ఇద్దరు చెప్పారు, అయినా సరే మన మన్మధుడు ఒప్పుకోవట్లేదు. బాబు, మీ చెల్లెని ఈయనకి ఇవ్వడానికి సిద్ధమేనా? సిద్ధమే సార్, కానీ ఈయన ఒప్పుకోవాలిగా. బాబు, ఇంకెందుకు ఆలస్యం? ఇలాంటి గోల్డెన్ ఛాయిస్ దొరకదు. వెంటనే పెళ్లి చేసుకో, లేకపోతే నీలాంటి మూర్ఖుడు ఈ ప్రపంచంలోనే ఉండడు. బాబు మన్మదా, ఏమంటావు? ఏమంటావు మన్మదా? ఇంకేమంటారు? పెళ్లి జరిపించు, రంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా జరిపించు, కానీ కట్న కానుకలు మాత్రం ఏమీ అవసరం లేదు. పెళ్లి మాత్రం ఘనంగా జరిపించు, ఓకేనా? ఓకే. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. శుభస్య శీఘ్రం. ఆల్ ద బెస్ట్. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఆల్ ద All the బెస్ట్. best. ఆల్ ద బెస్ట్. ఇంతమంది చెప్పాక కాదంటారా? ఓకే. ఇద్దరు సీతారాములా ఉన్నారు, ముహూర్తాలు పెట్టేద్దామా? ఆలస్యం ఎందుకు, మంచి ముహూర్తం చూసి పెట్టండి. మా బెండకాయ బామర్ది పెళ్లి ఘనంగా చేయాలి. షాపింగ్ కూడా ఘనంగా చేయాలి. ఇక మనకి ఎన్ని పెళ్లి పనులు. మాకు సంభావన కూడా ఘనంగా ఇవ్వాలి మరి. అలాగే కానివ్వండి. శుభం.